ఏఐసీసీ సమావేశంలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం చర్చకొచ్చిందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో కేసు లేదన్నారు. ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో నోటీస్ ఇచ్చారని చెప్పారు. అన్యాయంగా నామినేషన్ తిరస్కరించారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటూ మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో కూడా నేను పూర్తిగా వివరణ ఇచ్చాను. ఏ రకమైనటువంటి కేసు అది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీనాక్షి నటరాజన్ మీద కేసు లేదు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీదనే ఒక నోటీసు రావడం జరిగింది. నోటీసు విషయాల్ని మెన్షన్ చేయాలని కూడా నామినేషన్ పత్రంలో ఎక్కడ లేదు. ఇది కేవలం రాజకీయ కక్షతో ఉద్దేశపూరితంగా ఒక మహిళని కూడా చూడకుండా పరిపూర్ణ గాంధీ వాదాన్ని అనుసరిస్తున్నటువంటి అతి తక్కువ మందిలో మీనాక్షి నటరాజన్ ఒకరు ఈ దేశంలో. అలాంటి విషయాలు కూడా పట్టించుకోకుండా ఒక మహిళని ఈ రకంగా రాజకీయ కక్షతో వారి నామినేషన్ని తిరస్కరించినారో ఇది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలపేటు. ఇది దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలే. అకారణంగా మీనాక్షి నటరాజన్ గారిని నామినేషన్ తిరస్కరించినారు. జార్ఖండ్లో మాత్రం అన్ని తప్పులు తడుకున్నటువంటి నామినేషన్ మరొకసారి నామినేషన్ తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసిన విధానం చూస్తూ ఉంటే బీజేపీ ఏ రకమైనటువంటి వినాశకరమైన రాజకీయాలు చేస్తుందో ఒకసారి అర్థమవుతా ఉంది. వారిది కూడా చర్చకు వచ్చింది. ఇప్పుడు ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆ వ్యక్తి ఒకరోజు ముందే అన్ని గ్రూపులకి ఆ నోటీస్ పంపించడం జరిగింది. అది ఒకరోజు ముందే బహిర్గతమైంది. ఇంకా దాంట్లో సీక్రెట్స్ ఏమైనా ఇంకో ఇవ్వాల్సిన అవసరం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.